మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రముఖ హీరో శ్రీ విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఈ రోజే గొప్ప ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హర్ముజ్ జలసంధిలో ప్రతిష్టంభనను తొలగించేందుకు అమెరికా నడుం బిగించింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ సముద్రంలో అమర్చినట్లుగా భావిస్తున్న మందు పాత్రలను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. అత్యాధునిక యుద్ధ నౌకలు, అండర్ వాటర్ డ్రోన్లు, ప్రత్యేక హెలికాప్టర్లతో కూడిన ఈ భారీ మైన్ క్లియరింగ్ ఆపరేషన్ వివరాలు ఈ కథనంలో చూద్దాం. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలను అడ్డుకునేందుకు ఇరాన్ పెద్ద ఎత్తున సముద్రపు మందు పాత్రలను అమర్చినట్లు అమెరికా సైనిక కమాండ్ గుర్తించింది. వీటిని తొలగించే బృహత్తర బాధ్యతను USS ఫ్రాంకీ పీటర్సన్, USS మైఖేల్ మర్ఫీ అనే 2 అత్యాధునిక గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకలకు అమెరికా అప్పగించింది. ఈ 2 నౌకలు ఇప్పటికే అరేబియా సముద్రం, హార్ముజ్ జలసంధి జలాల్లో తమ ఆపరేషన్ ప్రారంభించాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దాదాపు 800కు పైగా వాణిజ్య నౌకలు వారాల తరబడి ఈ ప్రాంతంలోనే చిక్కుకుపోయాయి. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో 20% ఇక్కడి నుంచే జరగాల్సి ఉండటంతో ఈ ఆపరేషన్ అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ దిగ్బంధనం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $100 దాటింది. సముద్రంలో మైన్స్ ఉన్న ప్రాంతాల్లోకి నేరుగా నౌకలను పంపడం అత్యంత ప్రమాదకరం. అందుకే అమెరికా నావికా దళం అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీని రంగంలోకి దించింది. MK-18 మోడ్ 2 కింగ్ ఫిష్ అనే మానవరహిత అండర్ వాటర్ వాహనాలను వినియోగిస్తోంది. టార్పెడో ఆకారంలో ఉండే ఈ డ్రోన్లు వాటంతట అవే నీటిలో ప్రయాణిస్తూ అత్యాధునిక సోనార్ టెక్నాలజీ సాయంతో సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేసి దాచిన పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి. మరోవైపు ఆకాశం నుంచి పహారా కాసేందుకు MH-60S రకం హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. వీటిలో ఉండే ఎయిర్బోర్న్ లేజర్ మైన్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా నీటి ఉపరితలంపై కాస్త అడుగు భాగంలో తేలియాడే మైన్స్ ను ఈ హెలికాప్టర్లు క్షణాల్లో పసిగడతాయి. డ్రోన్లు లేదా హెలికాప్టర్లు ఈ మందు పాత్రలను గుర్తించిన వెంటనే ఆ సమాచారాన్ని కమాండ్ సెంటర్ కు చేరవేస్తాయి. ఆ తర్వాత ఎయిర్బోర్న్ మైన్ న్యూట్రలైజేషన్ సిస్టమ్ ద్వారా వాటిని పేల్చేస్తారు. రిమోట్ కంట్రోల్ తో పనిచేసే ఓ చిన్న రోబోటిక్ పరికరాన్ని పంపి ఆ మైన్ పక్కనే అది పేలిపోయేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తారు. ఈ మైన్ క్లియరింగ్ ఆపరేషన్ కు రక్షణ కవచంగా ఉన్న 2 అమెరికా యుద్ధ నౌకల్లో ఏజిస్ కాంబాట్ సిస్టమ్, అత్యాధునిక ఇంటర్సెప్టర్ క్షిపణులు ఉన్నాయి. ఇవి ఇరాన్ వైపు నుంచి వచ్చే ఎలాంటి వైమానిక లేదా ఉపరితల దాడులనైనా ఇట్టే పసిగట్టి సమర్థవంతంగా తిప్పికొట్టగలవు. టెక్నాలజీ సాయంతో సముద్ర గర్భాన్ని జల్లెడపడుతున్న అమెరికా ఆపరేషన్ పూర్తయితే గ్లోబల్ సప్లై చైన్ కు పట్టిన గ్రహణం వీడనుంది.